స్మృతి, విస్మృతి రెండూ కవల పిల్లలే. రెండూ మనల్ని వెంటాడుతూ సందర్భానుసారంగా మనకి మోదం, ఖేదం కలిగిస్తూ ఉంటాయి. ప్రజారంజకంగా పాలించిన మహానాయకులు తరాలు మారిన ప్రజల హృదయాల్లో ఒక చక్కని స్మృతిగా నిలిచిపోతూ ఉంటారు. తెలుగువాడి వాడిని, మాటల చేతల వేడిని, తెలుగునాడిని పౌరుషాగ్నిని పుణికిపుచ్చుకున్న శ్రీ ఎన్టీఆర్ ఎన్నో కోట్ల తెలుగువారి మదిలో అలాంటి ఒక చక్కని స్మృతిగా సజీవంగా నిలిచిపోయారు. వారిపై ఎన్నో వేల కథనాలు వచ్చినా వారి జీవితాన్ని సమగ్రంగా చిత్రించలేదు. అది సాధ్యం కూడా కాదు. ఎందుకంటే ఏ దశలోనూ రచనకి అందని జీవితం గడిపిన వ్యక్తి, జీవితం మొత్తం పూర్ణత్వం కొరకు పరితపించిన నిరంతర ప్రయాణికుడు ఆయన. ఎన్టీఆర్ భౌతికంగా దూరం అయ్యి ఒక తరమైన ఆయన జీవితం, అందులోని విశేషాలు తెలుగువారికి ఇంకా ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తూనే ఉన్నాయి. ఈరోజు తెలుగువారు రెండు రాష్ట్రాలుగా విడిపోవడం అన్నది ఒక అనివార్యమైన చారిత్రక మజిలీ అయితే, తదనంతర పరిణామాల్లో ఎదుర్కొంటున్న సమస్యల్ని ఎన్టీఆర్ ఎలా ఎదుర్కొనేవారు, తనదైన శైలిలో ఎలాంటి పరిష్కారం చూపించేవారు అన్నదే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న ఆంధ్రప్రదేశ్కి ఉన్న తక్షణ సమస్య. రాజధాని లేకపోవడం అనేది గత 3 సంవత్సరాలుగా అందరూ అనుకుంటున్నదే. రాజధాని నిర్మాణానికి సాయం కావాలి, అద్భుతమైన రాజధాని నిర్మించాలి అని పాలకులు ఎక్కని గడప దిగని గడప లేదు. ఈ విషయానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వటం మనమంతా చూస్తూనే ఉన్నాము. ఈ దిశగా జరిగే ప్రయత్నాలు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఆశిస్తున్నంత స్థాయిలో సాయం అందించటం లేదు. కేంద్ర నాయకత్వం అందరూ ఆశిస్తున్న ప్రత్యేక హోదా ఇవ్వటం లేదు అన్నది ప్రజానీకంలో ఉన్న అభిప్రాయం. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉంటే ఆయన ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అన్న ఆలోచనతో వేచి ఉండేవారు కాదు. విజయవాడలో పూరి గుడిసెలో అయినా, రేకుల షెడ్లో అయినా సరే పర్వాలేదు, నాకు కావలసింది ప్రజలతో మమేకం అవ్వటం, పరిపాలన కొరకు నేను వెళ్తున్న బ్రదర్ నాతో రండి అంటే ఆ స్ఫూర్తితో వసతులు, అవసరాలు, విధి విధానాలు పక్కన పెట్టి ఉద్యోగులు, ప్రజాసేవ అనే యజ్ఞంలో భాగమై ఆయనతో నడిచేవారు అన్నది అతిశయోక్తి కాదు. ఏ స్టార్ హోటల్స్ విజయవాడలో లేని రోజుల్లో ఆనాడు నేషనల్ ఫ్రంట్ కాంక్లేవ్ కొరకు వాజ్పేయి, అద్వానీ, దేవీలాల్, చంద్రశేఖర్, విపి సింగ్ తదితర రాజకీయ అతిరథ మహారథులైన నాయకులను ఆహ్వానించి విఐపీస్ గెస్ట్ హౌస్లో నిర్వహించిన విషయాన్ని గుర్తు చేస్తున్నాను. ఎలా చేయాలన్న దానికంటే ఏమి చేయాలి అన్నది ఆయనకి ఎప్పుడు ప్రధానంగా ఉండేది. ఎప్పుడైతే ఆయన ఒక రేకుల షెడ్లో అయినా కూర్చుని తన పరిపాలన సాగిస్తారో, తద్వారా ఏ విధమైన వసతులు లేక ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పరిపాలన కొనసాగించవలసి రావటం అన్నది ఆంధ్ర ప్రజలకు జరిగిన అన్యాయం. వాస్తవ పరిస్థితుల తీవ్రత దేశవ్యాప్తంగా మీడియా, రాజకీయ అధికార వర్గాల దృష్టికి వచ్చేది. అశాస్త్రీయంగా జరిగిన విభజన వైనంపై ఒక తీవ్ర చర్చకి దారితీసేది. కేంద్రంలో అధికారంలో ఉన్న పెద్దలకి పరిష్కారం చూపించవలసిన అగత్యాన్ని సృష్టించేది.